కడప ఎంపీగా జగన్ పోటీ చేయనున్నారా? ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ అవినాష్ రెడ్డితో రాజీనామా చేయించుకున్నారా? ఉప ఎన్నికకు వెళ్లి తాను ఎంపీ కావాలని చూస్తున్నారా? ఢిల్లీలో మారుతున్న పరిణామాలతో ఆయన ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఈ నిర్ణయాన్ని ఎంపీ అవినాష్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. తనను బలిపశువును చేసే ప్రయత్నం చేసినట్టు ఆయన గుర్తించి జగన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. అవసరం అనుకుంటే తిరుగుబాటు చేసి బీజేపీలోకి వెళతారని కూడా పొలిటికల్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ప్రస్తుతం జగన్పై ఉన్న పాత కేసులు తెరపైకి వస్తున్నాయి. అక్రమాస్తుల కేసులో ప్రస్తుతం జగన్ బెయిల్పై ఉన్నారు. 2012లో బెయిల్ లభించడంతో అప్పటి నుంచి ఇప్పటి వరకు కొనసాగుతూ వచ్చారు. 2019 ఫలితాలొచ్చే వరకు ప్రతి వారం సిబిఐ కోర్టుకు హాజరై సంతకం చేసేవారు. అయితే ఇప్పుడు జగన్పై ఉన్న అక్రమాస్తుల కేసులకు సంబంధించి విచారణ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అయితే అదే జరిగితే జగన్కి చిక్కులు తప్పవు. ఈ తరుణంలో ఎంపీగా దేశ రాజధానిలో ఉంటే కేసుల తీవ్రత తగ్గించుకోవచ్చని జగన్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇంకోవైపు వివేక హత్య కేసు ఇంకా వెంటాడుతోంది. మొన్నటి ఎన్నికల్లో విపరీతమైన ప్రభావం చూపింది. కడపలో 7 అసెంబ్లీ స్థానాలు కూటమి గెలుచుకుంది. 3 అసెంబ్లీ సీట్లతో పాటు ఓ ఎంపీ సీటు మాత్రమే వైసీపీ గెలవగలిగింది. కడప పార్లమెంటు స్థానంలో మెజారిటీ గణనీయంగా పడిపోయింది. అందుకే వచ్చే ఎన్నికల్లో మరోసారి అవినాష్ని బరిలో దించితే ఇబ్బందికర పరిస్థితులొస్తాయని జగన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ముందుగా అవినాష్తో రాజీనామా చేయించి ఆయన స్థానంలో ఎంపీ కావాలని జగన్ భావిస్తున్నారు. తన కేసుల తీవ్రతను తగ్గించుకోవాలని చూస్తున్నారు.